మెయిన్ బూస్టప్ లో మనము కాలమ్స్ లో నిన్న ఈక్వల్ కాలమ్స్ చూసాం, ఇవాళ అన్ఈక్వల్ కాలమ్స్ చూద్దాం. అండ్ నిన్న ఎవరో డౌట్ అడిగారు 5 ఈక్వల్ కాలమ్స్ చేయొచ్చా అనేసి. ఎవరు నిన్న అడిగింది డౌట్? ఉన్నారా వాళ్ళు ఎవరైనా? కృష్ణ వచ్చిందా మీకు? నేను చెప్పినట్టు ట్రై చేశారా? కొద్దిగంటే లైట్ గానే ఉంటది అంతే, ఎక్కువ ఉండదు, లైట్ గానే ఉంటది. సరే ఒకసారి చూద్దాం, మీకోసం ఒకసారి నేను చేసి చూపిస్తాను మళ్ళీ. నేను చెప్పిన క్లాస్ లో నేను ఇస్తాను, నేను చెప్పిన క్లాస్ లో నేను డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాను. వేరే తీసుకున్నాను. ఈక్వల్ కాలమ్స్ బూస్ట్ ఆఫ్ 4 లో చేయొచ్చు. అక్కడ చూపిస్తాను. ఇక్కడ డిఫాల్ట్ గా మనం ఇలాగే చేసుకుంటాం. నేనేమని చెప్పాను ఫస్ట్? ఫస్ట్ రెండు అన్ఈక్వల్ కాలమ్స్ గా చేసుకోండి అని చెప్పాను. రెండు అన్ఈక్వల్ కాలమ్స్ అంటే ఒకటి 4 చేస్తున్నా, ఒకటి 8 చేస్తున్నా. ఇలా చేసిన తర్వాత ఈ రోని 2 ఈక్వల్ కాలమ్స్ చేయమని చెప్పాను. రో చేస్తున్నాము అంటే మళ్ళీ 2 ఈక్వల్ కాలమ్స్ అంటే మళ్ళీ రో అని మీరు పెట్టుకోవాలి, ప్లస్ రో. నెక్స్ట్ ఇక్కడ 2 ఈక్వల్ కాలమ్స్ చేయమని చెప్పాను. 2 ఈక్వల్ కాలమ్స్ అంటే మనకి ఏం చేయాలి చెప్తారు ఎవరన్నా? 2 ఈక్వల్ కాలమ్స్ అంటే ఈ రోని ఎవరన్నా? 2 ఈక్వల్ కాలమ్స్ అంటే మనం ఎలా చేస్తాం? కాల్ ఎల్జీ 2 2 కదా, అంటే ఇక్కడ మన కాలం వచ్చేసి మనకు 4 ఉంది కదా, 2 2 రాదా? ఎవరు అక్కడ చెప్పేది? కృష్ణానేనా? ఓకే. సో ఎప్పుడైనా సరే ఒక రో వచ్చేసి 12 కాలమ్స్ లాగానే ట్రీట్ చేయాలన్నమాట. ఏదో ఒక కాలం 4 ఉంది కదా, 2 2 గా డివైడ్ చేస్తే 2 ఈక్వల్ కాలమ్స్ వచ్చేస్తాయంటే ఆ కాలంలో మళ్ళీ 2 2 2 గా వస్తాయన్నమాట. అందుకోసం మనం వచ్చేసి 6 6 గా డివైడ్ చేసుకోవాలి. ఏదైనా సరే ఒక రో ఎలా ఉంటదంటే 100% లాగే ఉంటది. అంటే ఇక్కడ 100% అంటే బూస్టప్ 4 బూస్టప్ 3 లో మనకి ఎంత ఉంది? 12 అన్నమాట. ఆ 12 మనకు 100% అన్నమాట మనకి. 2 ఈక్వల్ కాలమ్స్ చేశాను. ఇక్కడ నేను కంటెంట్ కాపీ పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఈ రోనే ఇక్కడ మనం ఎన్ని ఇవ్వాలి? 3 ఈక్వల్ కాలమ్స్ ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు 3 ఈక్వల్ కాలమ్స్ అంటే మనకి 4 4 4 వస్తుంది ఒక్కొక్క దానికి. సేమ్ అదే ఇచ్చాను చూడండి, రో ఇచ్చాను, దాంట్లో కాలేజ్ G4 అండ్ కాలేజ్ G4 అండ్ G4. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం మనం ఒకసారి. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నట్టుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ 8 ఉంది కదా, ఈ 8 ని 7 చేస్తాను. ఈ 1 కాలం తీసుకొని 1 క్లాస్ ఒక కాలం తీసుకెళ్ళి నేను డిస్ప్లే చేస్తాను. చూడండి, సో ఇంచుమించు కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది అంతే, రిమైనింగ్ అంతా సేమే వస్తుంది మనకి. సో 5 ఈక్వల్ కాలమ్స్ చేసుకోవాలి ఇక్కడ అంటే మనం పాయింట్స్ లో డివైడ్ చేసుకోవడానికి లేదు. ఇక్కడ ఉన్న ఆప్షన్ అంటూ ఇది ఒకటే అనమాట. ఉన్న ఆప్షన్ అంటూ ఇది ఒకటే ఉండేది మనకి, ఎందుకంటే ఎక్స్ట్రా ఆప్షన్ అంటూ లేదు. ఓకేనా? జస్ట్ నియర్ బై లో వస్తాయి మనకి ఈక్వల్ గా. ఇది 5 ఈక్వల్ కాలమ్స్ చేసుకోవడం ఎలాగనేసి. ఓకేనా? నెక్స్ట్ టైపోగ్రఫీలో ఇవన్నీ చూసిన తర్వాత జస్ట్ మనకు ట్యాగ్స్ ఇవన్నీ డిఫాల్ట్ గా ఎలా ఉంటాయి, ఆ డిఫాల్ట్ గా ఎలా ప్లేస్ అవుతాయి, ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఇవన్నీ కావాలంటే ఒకసారి రెఫర్ చేయండి W3 స్కూల్స్ లో. ఇది బూస్ట్ ఆఫ్ 3కి వెళ్తే ఇక్కడ టైపోగ్రఫీ ఉంటుంది. టైపోగ్రఫీలో మనకి ఇవన్నీ మన ట్యాగ్స్ ఎలా అవుట్పుట్ లో ప్రింట్ అవుతాయనేసి అవుట్పుట్ చూడడం అంతే. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ టైపోగ్రఫీలో ఏంటంటే కంటెక్చువల్ కలర్స్ అనమాట. కంటెక్చువల్ కలర్స్ చాలా చాలా ఇంపార్టెంట్.
అంటే ఇంపార్టెంట్ అంటే మనం ఇవన్నీ ప్రాజెక్ట్‌లో యూజ్ చేస్తామనేసి గ్యారంటీ లేదు. కానీ వాటి గురించి తెలుసుకోవాలి. ఆ క్లాస్ నేమ్ ఎలా ఇస్తాము? అవన్నీ ఎలా స్టార్ట్ చేస్తాం బూట్‌స్ట్రాప్‌ని ఒకసారి చూద్దాం. కంటెక్స్చువల్ కలర్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అన్నమాట. కలర్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్. ఫస్ట్ కలర్స్ గురించి చూద్దాం. సో నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్‌లో, సీఎస్ఎస్‌లో టెక్స్ట్‌కి కలర్ ఇవ్వాలి అంటే ఏ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం మనం? ఎవరైనా చెప్తారా? ఏ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం మనం? టెక్స్ట్ కలర్ ఇవ్వాలంటే ఎవరికి ఐడియా లేదా? మర్చిపోయారు అన్నీ అప్పుడే. గుర్తులేదా? గుర్తుందో గుర్తులేదు ఏదో ఒకటి చెప్పండి. నేనని చెప్తాను మీకు గుర్తులేదంటే. సో కలర్ అనే ప్రాపర్టీ. సో కలర్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం. సేమ్ ఇక్కడ చూడండి. నేను అవన్నీ యూజ్ చేయకుండా బూట్‌స్ట్రాప్‌లో ప్రీ డిఫైన్డ్‌గా కలర్స్ ఉన్నాయి. ప్రీ డిఫైన్డ్‌గా టెక్స్ట్‌కి ఇచ్చే కలర్స్. దాన్ని ఏమంటారంటే టెక్స్ట్ సక్సెస్ అంటారు. టెక్స్ట్ సక్సెస్ అంటే ఈ టెక్స్ట్‌కి మనకు కలర్ అప్లై అవుతది. ఒకసారి చూద్దాం. చూడండి. కలర్ అప్లై అయింది. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ సక్సెస్ ఇస్తూనే మనకి ఈ క్లాస్ నేమ్ ఇచ్చాం ఇక్కడ. ఈ క్లాస్ నేమ్ ఇస్తేనే మన క్లాస్ నేమ్ ఎలా రాస్తాము మనం ఇక్కడ? డాట్ టెక్స్ట్ సక్సెస్. ఇట్లే కదా మనం రాసేది. దీనికి ఏం రాసినాడు వాడు? ఏం రాసిండొచ్చు? కలర్ అప్లై అవుతుందంటే దానికి కలర్ అనే ప్రాపర్టీని రాసిండొచ్చు వాడు. కలర్ అనే ప్రాపర్టీని రాసిండొచ్చు. ఇట్లాగే మనం రాసుకునేది. మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్ గా ఇవి లింకప్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో ఈ ప్రాపర్టీ అప్లై ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ఉండే ప్రాపర్టీని ఇప్పుడు దీనికి ఏ ప్రాపర్టీ అప్లై అయింది, ఏమేమి అప్లై అయినాయి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవచ్చు? ఎవరైనా చెప్తారా? ఇప్పుడు దానికి ఏదైనా సరే అప్లై అయినాయి అంటే దాన్ని ఎలా తెలుసుకోవచ్చు మనం? ఏ స్టైల్స్ అప్లై అనేది మనం తెలుసుకోవచ్చు? ఎవరైనా చెప్తారా? అర్థం కాలేదు. ఇన్స్పెక్ట్. ఎవరు? కార్తిక్. ఓకే, హేమంత్. సో ఇన్స్పెక్ట్ అన్నమాట. ఈ ఎలిమెంట్ దగ్గరికి వచ్చే ఇన్స్పెక్ట్ చేయాలి. ఇటువంటి ఇన్స్పెక్ట్. ఆ ఎలిమెంట్ దగ్గర వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే ఆ ఎలిమెంట్ కి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఎలిమెంట్ సెలెక్టర్. ఇక్కడ వచ్చేదండి ఎలిమెంట్ అన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేదంటే స్టైలింగ్స్ అన్నమాట. దానికి ఏం అప్లై అయింది చూడండి. టెక్స్ట్ సక్సెస్. చూడండి టెక్స్ట్ సక్సెస్ అనేది ఏముంది? ఏదో కలర్ ఇచ్చాడు. ఇప్పుడు ఏదో కలర్ ఇచ్చారు వాడు. దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇస్తున్నాను. నేను ఇక్కడ రెడ్ అంటున్నాను. ఈ టెక్స్ట్ సక్సెస్ చేసి ఇక్కడ రెడ్ కలర్ అప్లై అవుతుందా? అప్లై అవ్వదా? నేను ఇక్కడే ఇదే క్లాస్ ని ఇప్పుడు ఇదే క్లాస్ నేమ్ కదా ఇది. క్లాస్ నేమ్ తీసుకున్నాను. వాడు ఏదో ప్రీ డిఫైన్డ్ గా ఏం అప్లై చేశాడు అనేది నేను చూశాను. ప్రీ డిఫైన్డ్ గా ఏం అప్లై చేసినాడు? కలర్ అనే ప్రాపర్టీని అప్లై చేశాడు. ఆ కలర్ అనే ప్రాపర్టీని నేను ఇంటర్నల్ లో ఇస్తున్నాను. ఇది ఎక్స్టర్నల్ అన్నమాట. ఈ ఎక్స్టర్నల్ లో వాడు రాశాడు. ఇంటర్నల్ లో నేను ఇచ్చేసి ఇక్కడ దానికి కలర్ రెడ్ ఇస్తున్నాను. రెడ్ అప్లై అవుతుందా లేదా? మీరు ఆడ టెక్స్ట్ మెసేజ్ లో టైప్ చేస్తుంటే నాకు తెలియదు. టెక్స్ట్ మెసేజ్ లో చేస్తే నాకు రాదు. నాకు డైరెక్ట్ చెప్పండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను. రెడ్ అప్లై అవుతుందా? అప్లై అవ్వదా? అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎలా అవుతుంది? ఏ రూల్ ప్రకారం అవుతుంది మనకి? ఇంటర్నల్ గా తీసుకుంటుంది అనేసి రూల్ అది. అర్థం కాలేదు. కామన్ ప్రాపర్టీ ఒకటి. నెక్స్ట్ కామన్ ప్రాపర్టీ కరెక్టే. నెక్స్ట్ టాప్ టు బాటమ్. మన కోడ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది? ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి మనకు గ్రీన్ వచ్చింది. దాంట్లో ఏదో గ్రీన్ అని కాదు, వాడు ఏ ప్రాపర్టీ ఇచ్చాడో అది. దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి, దాన్ని తీసేయడానికి, దాన్ని రీప్లేస్ చేయడానికి ఏమి ఇచ్చాను? ఇంటర్నల్ వాడుతున్నాను. ఇది ఇంటర్నల్ అని కాదు, వీటన్నిటిని తీసుకొని వెళ్ళి ఒక సిఎస్ఎస్ ఫైల్లో, ఏదైనా సరే ఒక సిఎస్ఎస్ ఫైల్లో నేను సేవ్ చేస్తున్నాను. సపోజ్ ఫైల్ డాట్ సిఎస్ఎస్ ని నేను సేవ్ చేశాను.
ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ లో సేవ్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తాను, లింక్ ట్యాగ్ తో ఇస్తాను. లింక్ ఆర్ఎల్ ఈక్వల్ టు లింక్ ట్యాగ్ ని ఎక్స్టర్నల్ ఫైల్ మనం ఎలా ఇస్తాం, స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఇక్కడ రీల్ లో వచ్చేసి స్టైల్ షీట్. ఇలా ఇచ్చినా సరే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దీన్ని ఓవర్కమ్ చేయాలంటే దీని కిందే ఉండాలి స్టైల్. దీనిలో ఉండేది ఏమైనా చేంజ్ చేయాలి అంటే దీని కిందే ఉండాలి. అందుకోసమే నేను ఎక్స్టర్నల్ లో ఉండేది, ఇంటర్నల్ లో ఉండేది, దాంట్లో సిఎస్ఎస్ లో అలా చెప్పాను అనమాట. లింక్ ఆర్ఎల్ స్టైల్ షీట్ అండ్ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు స్టైల్ షీట్. ఇలా రాసినా సరే మనకు ఓవర్కమ్ అవుతుంది. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్ చూడండి, ఏదర్ ఇంటర్నల్ అని రాయొచ్చు, ఏదర్ ఎక్స్టర్నల్ అని రాయొచ్చు. కానీ ఇంటర్నల్ లో మనం రాసుకుంటే కోడ్ లెంత్ పెరిగిపోద్ది అనమాట. సో అందుకోసం ఎప్పుడైనా సరే మనం రాసుకోవాల్సింది ఎక్కడ ఉండాలంటే మన లింక్ ట్యాగ్ అన్నిటికంటే కింద పెట్టుకోండి. ఎక్స్టర్నల్ ఫైల్స్ ఏదైనా ఇచ్చారు అనేసి అనుకుంటే అన్నిటికంటే కిందనే పెట్టుకోండి. కిందనే పెట్టుకుంటే దాన్ని ఓవర్ రైట్ చేసుకోవచ్చు. అంటే మీ ఓన్ గా మీరు రాస్తున్నారు కాబట్టి, మీ ఓన్ గా మీరు ఎందుకు రాస్తున్నారు, అవుట్పుట్ లో ప్రింట్ అవ్వడానికి రాస్తూ ఉంటారు. అవుట్పుట్ ప్రింట్ అవ్వాలంటే ఇది తీసుకొని వెళ్ళి ఈ టాప్ లో ఇచ్చారనుకోండి, ఏదో నాకేముంది నాకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనేసి అక్కడ టాప్ లో ఇచ్చారనుకోండి, ఏమైనా అవుట్పుట్ ప్రింట్ అవుతుంది మనకి, ప్రింట్ అవ్వదు. ఎందుకంటే మనకి అవుట్పుట్ లో ప్రింట్ అయ్యేది ఈ లింక్ ద్వారా మనకి ప్రింట్ అవుతుంది. ఈ లింక్ ద్వారా ప్రింట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఇస్తే మనకి ప్రింట్ అవుతుందా, దీన్ని ఓవర్ రైట్ చేసి ఇది ప్రింట్ అవుతుంది అప్పుడు. సో అప్పుడు మనకి ఇదే అవుతుంది. సో అందుకోసం మనకు బేస్డ్ ఆన్ ప్రయారిటీని బేస్ చేసుకొని మనం ఇవ్వాలి. మనం ఏదైనా సరే ఎక్స్టర్నల్ గా మనం రాస్తున్నాం అనుకుంటే అది లాస్ట్ లోనే పెట్టుకోండి. ఓకేనా? ఇలాంటి ఏదైనా సరే సిఎస్ఎస్ మనం ఏదైనా చేంజ్ చేయాలి అనేసి అనుకుంటే ఇలాంటి ప్రాపర్టీస్ మనం యూజ్ చేస్తాం. క్లియరా? సేమ్ ఇలాంటి కలర్స్ మనకు డిఫాల్ట్ గా ఎన్ని ఉన్నాయి అంటే ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రాజెక్ట్ మొత్తంలో మీరు ఎక్కడ కలర్ యూజ్ చేసినా సరే ఇవే వాడతారు. టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ మ్యూటెడ్. ఇవి ప్రీ డిఫైన్డ్ అనమాట. ప్రీ డిఫైన్డ్ గా ఇవి యూజ్ చేయాలని గ్యారంటీ లేదు. వాడు ఇచ్చాడు ప్రీ డిఫైన్డ్ గా. ఈ క్లాస్ నేమ్స్ ఎలా ఇచ్చాడు, మన సిఎస్ఎస్ లో ఎలాగైతే రాస్తాడో వాళ్ళు అలాగే ఎక్స్టర్నల్ గా వాడు ఇచ్చాడు అనమాట. చూడండి, ప్రైమరీ అంటే ఇది, ఓకేనా? వార్నింగ్ అంటే ఇది, డేంజర్ అంటే ఇది, ఇన్ఫో అంటే ఇది, మ్యూటెడ్ అంటే ఇది. దీన్ని నేను వర్క్ చేశాను. సో దాన్ని తీసేస్తున్నాం అనుకుంటారు. తీసేయాలనుకుంటే ఇది రిమూవ్ చేసుకోవాలి. లేదు ఇంకోటి ఏమైనా రాయాలి అనేసి అనుకుంటే ఇంకో స్టైల్ ఏమైనా రాయాలి అనేసి అనుకుంటే దీన్ని తీసుకుని వెళ్ళి రాస్తాను. ప్రైమరీకి నేమ్ రాస్తాను. సో కోడింగ్ నీట్ గా రాసుకోవాలన్నమాట. బ్లూ అని రాస్తాను. ఏం బ్లూ? కలర్ బ్లూ. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ అడుగుతాను. ఇప్పుడు చూడండి, కలర్ బ్లూ అప్లై అయిందా? సో ఇలా ఏదైనా సరే మనం ఓవర్ రైట్ చేసుకోవాలనుకుంటే ఇలా ఓవర్ రైట్ చేసుకోవచ్చు ఏదైనా సరే. క్లియరా? ఇవి ప్రీ డిఫైన్డ్ గా అనమాట ఉండేది. సేమ్ ప్రీ డిఫైన్డ్ గా బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా ఉన్నాయి మనకి. బ్యాక్గ్రౌండ్ కలర్స్ చూడండి, ఏమన్నా బ్యాక్గ్రౌండ్ కలర్ బీజీ సక్సెస్, బీజీ ప్రైమరీ, బీజీ వార్నింగ్, బీజీ డేంజర్, బీజీ ఇన్ఫో. వీటికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది. బీజీ అంటే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్. ప్రీ డిఫైన్డ్ ఏందబ్బా ఇట్లా రాసినాడు అనేసి అనుకోవద్దండి. వాడు రాసింది సిఎస్ఎస్ లాగే రాశాడు. కావాలని ఇన్స్పెక్ట్ చేసి చూడండి. ఇక్కడ చూడండి అన్ని, ఇక్కడ మనకేముంది, బ్లాక్ లో ఉంది, ఈడ బ్లాక్ లో ఉంది, ఈడ బ్లాక్ లో ఉంది, ఈడ బ్లాక్ లో ఉంది. ఇక్కడ చూడండి, ఈడ సపరేట్ గా వచ్చేసి వైట్ వచ్చింది. దీనికి ఏమేమి ప్రాపర్టీస్ అప్లై చేసి ఉండొచ్చు వాడు, దీనికి ఏ ప్రాపర్టీస్ అప్లై చేసి ఉండొచ్చు ఎవరైనా ఆన్సర్ తెలియాలనుకుంటే దీని దగ్గర ఇన్స్పెక్ట్ చేసుకోండి. ఇన్స్పెక్ట్ చేసుకుంటే మనకి చూడండి బీజీ ప్రైమరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి రావండి. వాడు చూడు ప్రీ డిఫైన్ ఏమి ఇచ్చాడు, కలర్ వైట్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాడు. సో దానివల్లే అవి అప్లై అయినాయి. సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఆ క్లాస్ కి ఏం అప్లై అవుతున్నాయి. సో వాటిని మనం ఎలా చేంజ్ చేయాలి. ఇప్పుడు నాకు వైట్ వద్దబ్బా, నాకు వైట్ కలర్ వద్దు, దాన్ని నేను ఎల్లోగా మార్చాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తారు, స్టైల్ లోకి వెళ్తారు, సెలెక్టర్ తీసుకుంటాం, ఆ సెలెక్టర్ లో వచ్చేసి ఓన్లీ కలర్ ప్లేస్ లో ఎల్లో అని రాస్తాం. మళ్ళీ ఇది రాయనవసరం లేదు, ఇది రాయనవసరం లేదు. అంతగా కావాలి అనేసి అనుకుంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎల్లో మారింది, మీకు ఎల్లో కాదు,
నీకు ఇంకా డిఫరెంట్ కలర్ కావాలి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఏదైనా సరే దానికి మ్యాచ్ అయ్యేది ఇక్కడ టెక్స్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ మ్యాచ్ అయ్యేది ఏమన్నా ఓకే సరిపోవట్లేదు, ఓకే ఇక్కడ మ్యాచ్ అయ్యేది ఏదైనా సరే మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఓకే, సో ఇవన్నీ మీకు సరిపోవట్లేదు. సో ఇది ఓకే, నాకు కొద్దిగా గ్రేడియంట్ టైప్ ఇలాగా ఈ కలర్ లో నాకు కొద్దిగా బాగుంది. సో ఇది నాకు నచ్చింది. అప్పుడు ఏం చేస్తారు, దీన్ని కాపీ చేసుకోండి, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి డైరెక్ట్ గా. కలర్ నేమ్ నీకు గుర్తుండొద్దు, ఇక్కడ వచ్చేసి నువ్వు మార్చుకున్న తర్వాత అదే కలర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతాం మనకి వస్తుంది అనమాట. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు సేవ్ చేయండి, రిఫ్రెష్ చేయండి. చూడండి మనకు కావాల్సినట్టు మనకు చేంజ్ చేయండి. ఓకేనా, క్లియరా? సేమ్ ఇలాగే ప్రీ డిఫైన్డ్ గా ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రీ డిఫైన్డ్ గా ఇక్కడ చూడండి టెక్స్ట్ లెఫ్ట్ అన్నమాట. టెక్స్ట్ లెఫ్ట్ అంటే దీనికి ఏం అప్లై ఉంటుంది అంటే టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అనేసి అప్లై ఉంటుంది ప్రాపర్టీ. టెక్స్ట్ సెంటర్ అంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేసి అప్లై ఉంటుంది. టెక్స్ట్ రైట్ అంటే టెక్స్ట్ అలైన్ రైట్ అనేది అప్లై ఉంటుంది వాటి. అందుకోసం మనం మళ్ళీ రాయకుండా టెక్స్ట్ లెఫ్ట్ అంటే అది లెఫ్ట్కి వెళ్ళిపోద్ది, టెక్స్ట్ సెంటర్ అంటే సెంటర్కి వచ్చేస్తుంది, టెక్స్ట్ రైట్ అంటే రైట్కి వెళ్ళిపోద్ది. టెక్స్ట్ లోయర్ కేస్, లోయర్ కేస్ తెచ్చుకోవాలి అంటే ఏదైనా సరే మన టెక్స్ట్ లోయర్ కేస్ లో పడాలంటే ఏ ప్రాపర్టీని యూజ్ చేస్తారు? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? ఏ ప్రాపర్టీని యూజ్ చేస్తారు లోయర్ కేస్ లో రావాలంటే టెక్స్ట్? ఫస్ట్ లోయర్ కేస్ లో టెక్స్ట్ రావాలంటే ఏ ప్రాపర్టీ? టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. సో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేస్తారు. సేమ్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లోయర్ కేస్ అని రాసింటారు, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ రాసింటారు, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ క్యాపిటలైజ్ అని రాసింటారు వీటి. సో ఈ క్లాస్ పెట్టుకోవడం వల్ల అంటే రెండు ఒకటే, మన సిఎస్ఎస్ రాయడం ఒకటే, వాడు రాసింది కానీ ఒకటే, కానీ వాడు ఆల్రెడీ రాసేసి మనకి ఎక్స్ట్రా లింక్ ఇచ్చాడు, ఆ లింక్ ని మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం. అదే కనుక మీరు రాయాలి అనేసి అనుకుంటే మీరు ఓన్ గా ఏదైనా సరే ఒక లింక్ పెట్టుకోవచ్చు, ఆ లింక్ ని ఇక్కడ మన దాంట్లో ఎలాగైతే మనం ఎక్స్టర్నల్ గా ఇస్తున్నారో అలాగే మీరు లింక్అప్ చేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ స్మాల్ అన్నమాట. స్మాల్ అంటే సో చిన్న లెటర్ తో వస్తుంది. టెక్స్ట్ జస్టిఫై, టెక్స్ట్ అలైన్ జస్టిఫై అనేసి పారాగ్రాఫ్ కి మనం ఇస్తాం, లాస్ట్ కార్నర్స్ అన్ని నీట్ గా అలైన్మెంట్ అవ్వడానికి. సేమ్ టెక్స్ట్ జస్టిఫై అని క్లాస్ నేమ్ రాయగానే అది వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ లిస్ట్ ఇన్ లైన్ అనమాట. లిస్ట్ ఇన్ లైన్ రాయగానే ఇవన్నీ ఇన్ లైన్ లోకి వచ్చేస్తాయి మనకి. లిస్ట్ అన్స్టైల్ అంటే మనకు నార్మల్ గా ఎలా వచ్చిందంటే డాట్స్ ఉంటాయి మనకి, డాట్స్ వస్తాయి. ఈ డాట్స్ మనకి లిస్ట్ అన్స్టైల్ అంటే డాట్స్ వెళ్ళిపోతాయి అనమాట మనకి. డిఎల్ హారిజెంటల్ అన్నమాట. డిఎల్ హారిజెంటల్ అంటే ఇవన్నీ ఒకటే లైన్ లోకి వచ్చేస్తాయి మనకి, కాఫీ ఐఫన్ పక్కకు వచ్చేస్తాయి, డిఎల్ హారిజెంటల్. నెక్స్ట్ ప్రీ స్క్రోలబుల్ అనమాట. ఈ ప్రీ స్క్రోలబుల్ అంటే క్లాస్ ఏంటంటే ఇది స్క్రోలింగ్ వచ్చేట్టు మనకు చేస్తుంది అనమాట. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి టెక్స్ట్ లెఫ్ట్, టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ రైట్, టెక్స్ట్ లోయర్ కేస్, టెక్స్ట్ అప్పర్ కేస్, టెక్స్ట్ క్యాపిటలైజ్, స్మాల్ అనే క్లాస్, ఇది టెక్స్ట్ జస్టిఫై అనే క్లాస్, లిస్ట్ ఇన్లైన్ అనేసి, నెక్స్ట్ లిస్ట్ అన్స్టైల్డ్. ఇక్కడ హారిజెంటల్ అంటే మనకి ఇక్కడ రాలేదు, జస్ట్ ఇలా 1 by 1. చూడండి ఇప్పుడు కొద్దిగా తగ్గించుకోవాలి మన స్క్రీన్, స్క్రీన్ తగ్గించుకుంటే ఆ స్క్రీన్ తగ్గట్టుగా మనకు వస్తుంది. చూడండి స్క్రీన్ 100% పెట్టండి. ఇప్పుడు చూడండి లిస్ట్ హారిజెంటల్ అంటే మనకి పక్కన పక్కన వచ్చింది. చూడండి ప్రీ స్క్రోలబుల్ అంటే చూడండి స్క్రోలబుల్ వచ్చింది మనకి. సో అందుకోసం స్క్రీన్ బేస్ చేసుకుని అవి అడ్జస్ట్మెంట్ అవుతాయి అన్నమాట మనకి. చూడండి ఈ స్క్రీన్ వరకు అంటే మోర్ దాన్ వచ్చిందంటే మనకి ఇట్లా 1 by 1 వచ్చాయి మనకి. అందుకోసం స్క్రీన్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే స్క్రీన్ బిడ్త్ తగ్గించకూడదు. ఎప్పుడైనా మన అవుట్పుట్ చూస్తున్నామంటే స్క్రీన్ ఏదో మీరు జూమ్ అవుట్ చేసుకొని ఏంది నాకు అవుట్పుట్ రావట్లేదు అంటే అంతే, ఆ స్క్రీన్ తగ్గట్టుగా వారు రాసింటారు, ఈ స్క్రీన్ తగ్గట్టుగా మనం చేయాలి అంటే మనకు రాదు కదా. క్లియరా? సో ఇవి టెక్స్ట్ గురించి అండ్ బీజీ కలర్స్ గురించి అనమాట. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి క్లాసెస్, ఆ ఎక్స్ట్రా మీరు యాడ్ అండ్ స్కిల్ లేకే అనమాట. మీరు ఎక్స్ట్రా నేర్చుకున్నంటే మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంది. సో నేను చెప్పిన వరకు వచ్చారు అనుకోండి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయగలరు అండ్ ఎక్స్ట్రా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా. సో నేను చెప్పే స్కిల్ వల్ల ఏ ప్రాజెక్ట్ అయినా మీరు చేయగలరు, కానీ సిఎస్ఎస్ మోర్ దాన్ అప్లై చేస్తారు. అదే క్లాసెస్ నేర్చుకోవాలంటే క్లాసెస్ మోర్ దాన్ నేర్చుకోండి మీరు.
ఈ సిఎస్ఎస్ క్లాసెస్ తగ్గించుకోవాలంటే ఈ బూస్ట్ అప్ క్లాసెస్ ఎక్కువ నేర్చుకోవాలి మీరు. అంటే వాడు ఇచ్చినడే నేర్చుకోవాలి, ఎక్స్ట్రా మీరు నేర్చుకోవడానికి ఉండదు. వాడు ఇచ్చినడే మనం నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ టేబుల్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను W3 స్కూల్స్ లోనే కొన్ని రాశాను అనమాట. ఇవన్నీ రాసే బదులు నేను ఒక ఫైల్ తయారు చేశాను. ఇవన్నిటిని నేర్చుకునే బదులు ఒక ఫైల్ నేర్చుకోండి అనేసి. సో అందుకోసము ఇవి చూసే ముందు ఫస్ట్ ఏంటంటే నెంబరింగ్ లేని ఫైల్ చూడండి. నెంబరింగ్ లేని ఫైల్ చూసి మళ్ళీ రిమైనింగ్ చూడండి. ఓకేనా? దీనిలో ఏమేమి రాశాను ఫస్ట్ నేను అవన్నీ రిమూవ్ చేస్తాను అని మళ్ళీ నేను చెప్తాను. నేను 1 బై 1 చెప్తాను. సో నేను అడిగిన వాటికి నాకు సమాధానాలు కూడా మీరు చెప్పాలన్నమాట. సో ఒక టేబుల్ ఉంది. టేబుల్‌లో టీఆర్ ఉంది. నెక్స్ట్ టీఆర్ ఉంది, టీఆర్ ఉంది, ఇట్లా టీఆర్ ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే టేబుల్‌లో మనకు నేను చెప్పాను. టీ హెడ్ అనేసి చెప్పాను, టీ బాడీ అని పెట్టాను. సో టీ హెడ్ అని పెట్టుకుంటున్నా. టీ హెడ్, నెక్స్ట్ టీ బాడీ. ఎందుకంటే కంటెంట్ కి టీ బాడీ అని పెడతాం. వీటికి ఇలా ఉండాలి. నార్మల్ గా మీరు ఏదన్నా టేబుల్ రాస్తున్నా అంటే టీ హెడ్ అనేసి ఉండాలి, టీ బాడీ అనేసి డెఫినెట్ గా ఉండాలి. మీరు అట్లా ప్రొఫెషనల్ గా నేర్చుకోండి మీరు. నెక్స్ట్ టేబుల్ అనమాట. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి ఏముంది, ఎలా ఉంది అనేసి. చూడండి ఇలా ఉంది టేబుల్. ఈ టేబుల్ ని నీట్ గా అలైన్మెంట్ మన సిఎస్ఎస్ లో చేయాలంటే ఎలా చేస్తారో ఒకసారి చెప్తారా? ఎవరన్నా ఒకరు చెప్తారా? దాన్ని ఏదైనా బార్డర్ ఇవ్వాలన్నా, దాని స్పేసింగ్ ఇవ్వాలన్నా, ఏం ఇవ్వాలన్నా ఎలా చేస్తున్నారు మీరు? ఒకరు చెప్తారా? నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎవరో ఒకరు. సిఎస్ఎస్ లో ఎలా రాస్తున్నాం? ఏ సెలెక్టర్ తీసుకుంటున్నాం? సర్లేండి, మీరు నోరెత్తేలాగా లేరు. సో టేబుల్లో వచ్చేసి మనం నార్మల్ గా బార్డర్ రావాలంటే టేబుల్ కి, టీఆర్ కి, టీహెచ్ కి, అది టేబుల్ కి, టీఆర్ కి, టీడీకి ఇచ్చేవాళ్ళం. అలా వచ్చేది. కానీ ఇక్కడ టేబుల్ కి వచ్చేసి టేబుల్ అనేసి ఇస్తున్నాం. టేబుల్ టేబుల్ అనే క్లాస్ నేమ్ ఇవ్వడం వల్ల ఒకసారి చూడండి అవుట్పుట్ లో మనకి ఎలా మారుతుంది. చూడండి 100% విడ్త్ వచ్చింది. అండ్ ఇక్కడ విడ్త్ ఇది ఇక్కడ ఎందుకు తగ్గింది అంటే నేను ఇక్కడ కంటైనర్ ఇచ్చాను. కంటైనర్ అంటే ఏమని చెప్పాను? రైట్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్ లో మనకి స్పేసింగ్ వస్తుంది. అందుకోసం కంటైనర్ యూజ్ చేసుకోవడం వల్ల రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వచ్చింది. ఇక్కడ చూడండి లాస్ట్ లో బార్డర్స్ చూస్తే మీకు లాస్ట్ లో బార్డర్స్ అన్ని జస్ట్ ఓపెన్ గానే ఉన్నాయి. ఇవన్నీ నీట్ గా రావాలంటే ఇంకో క్లాస్ నేమ్ వాడతాం. టేబుల్ ఉండాలి. టేబుల్ తర్వాత టేబుల్ బార్డర్డ్ ఉండాలి. టేబుల్ బార్డర్డ్ అనమాట. చూడండి నీట్ గా వచ్చింది. బార్డర్స్ అన్ని నీట్ గా అలైన్మెంట్ అయినాయి. ఓకేనా? నెక్స్ట్ టేబుల్ ఓవర్. ఇవన్నీ అన్ని రాసుకోవాలని గ్యారంటీ లేదు. నీకు ఏది కావాలన్నా అది రాసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ గా టేబుల్ కి వచ్చేసి నార్మల్ టేబుల్ అలాగే ఉండాల్సిందే. సో టేబుల్ అలాగే ఉండాలి. ఇప్పుడు బార్డర్ కనిపించాలి అంటే టేబుల్ స్పేస్ టేబుల్ బార్డర్ అని రాయాలి. ఇన్ కేస్ బార్డర్ అలాగే ఉండాలి. వాటితో పాటు నాకు ఇట్లా హోవర్ ఎఫెక్ట్ నాకు రావాలి అనేసి అనుకుంటే మళ్ళీ టేబుల్ హోవర్ అని రాసుకోవాలి. ఇప్పుడు టేబుల్ హోవర్ రాసుకోవడం వల్ల ఇక్కడ ఏమైంది? ఇట్లా హోవర్ చేస్తే నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ప్లే అవుతుంది. ఇప్పుడు నేను అక్కడ అడుగుతున్న క్వశ్చన్, ఇట్లా హోవర్ చేసినప్పుడు నాకు అక్కడ కొద్దిగా లైట్ గ్రే కలర్ ఉంది. నేను ఆ కలర్ని నేను మార్చుకోవాలనుకుంటున్నా. ఏ సెలెక్టర్ని మనం తీసుకోవాలి? ఏ సెలెక్టర్ని తీసుకోవాలి? వాడు ఏ సెలెక్టర్కి ఏం రాసింటాడు వాడు? ఇది మీరు చెప్తేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాను నేను. ఇక్కడ చూడండి ఇంకా క్వశ్చన్ అర్థం కాకపోతే ఇట్లా హోవర్ చేస్తున్నాను. హోవర్ చేసినప్పుడు నాకు ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ కలర్ని చేంజ్ చేసుకోవాలంటే ఏ సెలెక్టర్ని తీసుకోవాలి? అండ్ వాడు ఏ సెలెక్టర్కి ఏ ప్రాపర్టీ రాసింటాడు చెప్తారా? ఓకే, టేబుల్ రో ఏం రాసింటాడు సెలెక్టర్ వాడు? అంటే టేబుల్ రోకి ఏమని రాయాలి వాడు? టిఆర్ కి. అంటే టిఆర్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే అప్లై అవుతా? హోవర్ చేసినప్పుడు కలర్ చేంజ్ అనేసి రాసింటాడు అనమాట. సో ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు చూడండి దేనికి మీరు చెప్పారు టిఆర్ కి అనేసి. ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా, ఫైండ్ అవుట్ చేయడం నేర్పిస్తున్నమాట. టిఆర్ ని అంటే ఏ టిఆర్ అయినా సరే కదా. సో నేను ఒక టిఆర్ మీదకి వెళ్తాను. ఒక టిఆర్ ని క్లిక్ చేశాను.
ఒక టీఆర్ ని క్లిక్ చేశాను అంటే టీఆర్ ని హోవర్ చేశాను మీరు ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు టీఆర్ కి మనకు ఏ ఎఫెక్ట్ అవుతుందని చెప్పారు, టీఆర్ ని హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై ఉంటుంది అని చెప్పారు. టీఆర్ ని హోవర్ చూడండి, ఇక్కడ హోవర్ ఉంది పైన, దీన్ని క్లిక్ చేస్తే మనకి హోవరా, యాక్టివ్నా, ఫోకసా, ఫోకస్ విత్ ఇన్, టార్గెటా, ఫోకస్ విత్ ఇట్లా చాలా ఉన్నాయి. సో మీరు ఏమనుకున్నారు, టేబుల్ హోవర్ అనుకున్నారు. ఇప్పుడు చూడండి దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మరి ఇక్కడ చూడండి వచ్చింది, చేంజ్ చేస్తున్నాను. ఓకే, నాకు ఇక్కడ చేంజ్ అయింది కాబట్టి నాకు సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఏదైనా సరే హోవర్ చేస్తే మనకు చేంజ్ అవుతుంది. సో నాకు ఇది సెలెక్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా టీఆర్ ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఇక్కడ ఏ సెలెక్టర్ అయితే మనకు రాస్తుందో ఆ సెలెక్టర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సెలెక్టర్ ని యాజ్ ఇట్ ఈస్ గానే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ స్టైల్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, టేబుల్ ని హోవర్ చేసినప్పుడు అంటే టేబుల్ క్లాస్ అంటే టేబుల్ క్లాస్. ఓకే, టేబుల్ హోవర్ అయితే ఉంది. దీంట్లో ఏముండాలి, టీ బాడీ ఉండాలి. టీ బాడీ ఉంది అంటే చిల్డ్రన్ అనమాట. ఈ టేబుల్ క్లాస్ లో ఉండే టేబుల్ చిల్డ్రన్. ఈ టేబుల్ చిల్డ్రన్ కి మళ్ళీ టీఆర్ అనమాట, మళ్ళీ చిల్డ్రన్ గా ఉండాలి. ఈ టీ బాడీలో టీఆర్స్ వచ్చేసి మళ్ళీ చిల్డ్రన్ గా ఉండాలి. ఈ టీ బాడీకి చిల్డ్రన్ ఏంటి, టీఆర్ఏ. ఇది టీఆర్ఏ, ఇది టీఆర్ఏ, ఇది టీఆర్ఏ. చూడండి ఇలా రాసి వాడు ఏం రాసినాడు, టీఆర్ ఓ హోవర్ అనమాట. హోవర్ రాసినాడు. ఏం రాసినాడు, నేను ఏదో కలర్ రాసుకుంటున్నా, మార్చుకుంటున్నాను. ఏ రాద్దాం, గ్రీన్ రాస్తున్నాను. గ్రీన్ రాస్తే నాకు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. రిఫ్రెష్. ఓకే, గ్రీన్. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ చూడండి, టెక్స్ట్ నాకు బ్లాక్ లోనే ఉంది. నేను టెక్స్ట్ కన్నా మార్చుకోవాలంటే ఇక్కడ ఎక్స్ట్రాని యాడ్ చేయండి. మీరు రాసుకోవాలంటే మనకు తెలుసు కదా, కలర్ రావాలంటే ఎలా రాస్తారు, వైట్. సో ఇలాగా మనకి సిఎస్ఎస్ వస్తే మనకు బూస్టార్ ని ఈజీగా మీకు నచ్చినట్టు మీరు కన్వే చేసుకోవచ్చు. చూడండి క్లియరా, ఏమైనా డౌట్ ఉందా, ఏమైనా డౌట్ ఉందా, ఏమైనా డౌట్ ఉందా, క్లియర్. ఓకేనా, ఇలాగ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇలా ఫైండ్ అవుట్ చేయడం వచ్చినప్పుడే ఇన్స్పెక్ట్ చేస్తే ఏ సెలెక్టర్ అనేసి మీకు సిఎస్ లో, అందుకే నేను చెప్పేది ఎవ్రీ టైం మీకు చెప్పేది సెలెక్టర్స్ మనకు రావాలి, సెలెక్టర్స్ మనకు రావాలి, సెలెక్టర్స్ మనకు రావాలి. సెలెక్టర్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఫైండ్ అవుట్ చేసుకోలేదు అనుకోండి, ఎలా ఏ దానికనేసి మీరు స్టైల్స్ రాస్తారు. సో అందుకోసం సెలెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది ఆ టేబుల్ ని మనం ఇలా చేస్తాం. ఇప్పుడు మీరు ఈ రోకి మళ్ళీ సపరేట్ కలర్స్ మీరు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఉన్నాయి. టేబుల్ కి కంటెక్చువల్ అనమాట. కంటెక్చువల్ క్లాసెస్ అంటే మనకి టేబుల్స్ కి కలర్ ఇవ్వడం. ఇప్పుడు ఇక్కడ చూడండి సక్సెస్ అంటే మనకు కలర్ వచ్చేస్తుంది. మనకి ఎప్పుడు టేబుల్ ఉండాలి, డిఫాల్ట్ గా టేబుల్ ఉండాలి, సక్సెస్ అనే కలర్ ఇది క్లాస్ ఉండాలి. టేబుల్ ఉండాలి, డేంజర్ అనే క్లాస్ ఉండాలి, సక్సెస్ టేబుల్ ఉండాలి అండ్ ఇన్ఫో అనేసి ఉండాలి. ఇలా వార్నింగ్, యాక్టివ్, ప్రైమరీ అనేది వర్క్ అవ్వలేదు దీంట్లో. సో ప్రైమరీ అనేది వాడు ఇవ్వలేదు అనమాట. వాడు ఏవైతే ఇచ్చాడో అవి మాత్రమే. ఇక్కడ చూడండి యాక్టివ్ అనే క్లాస్ నేమ్ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం యాక్టివ్ అనేసి ఇస్తే ఏమొస్తుంది అనేసి, మన దాంట్లోనే అప్లై చేసి చూద్దాం. దీనికి యాక్టివ్ అనేసి ఇస్తున్నా, టేబులే కదా మనకి, ఇది కాదు కదా, టేబులే కదా, టేబుల్ లోపల ఇస్తాను చూడండి, ఇది క్లోజ్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఈ టేబులే కదా మనకి, ఈ టేబుల్ అనే క్లాస్ లో మనకి హెడ్కి ఇస్తున్నాను, యాక్టివ్ అనేసి ఇస్తున్నాను. ఒకసారి చూద్దాం యాక్టివ్ ఏం అప్లై అయింది, ఎలాంటి అప్లై అయింది చూద్దాం. మనకు అంతగా ఓపెన్ అయినట్టు ఏదో అట్లా కనిపిస్తుంది మనకి యాక్టివ్ అనేసి. లేకపోతే వేరే కలర్ ఇచ్చి చూద్దాం. సక్సెస్, సక్సెస్ అనేసి ఇస్తున్నా, దానికి కలర్ ఏమైనా అప్లై అవుతుందో లేదు చూద్దాం. దానికి అప్లై అవ్వలేదు. సక్సెస్ స్పెల్లింగ్ అంతేనా, ఈ రోజుకి అప్లై అవుతుంది. బాడీకి ఇవ్వలేదు వాడు, రోజుకి ఇచ్చాడు. సో ఈ రోజుకి ఇచ్చి చూద్దాం మనం. రోకి ఇస్తున్నాను చూడండి, రోకి ఇట్లా అప్లై అయింది. సో ఇలాగ కలర్స్ కూడా వాడు ఇచ్చిన కలర్స్ ని మనం ఇట్లా ఇన్బిల్డ్ చేసుకోవచ్చు మన దాంట్లో. క్లియరా. ఇంకోటి టేబుల్ స్ట్రిప్డ్ అనేసి ఉంది. స్ట్రిప్డ్ అంటే ఏంటంటే లైన్ బై లైన్ వచ్చేసి మనకు ఒక గ్రే కలర్ మనకు వస్తుంది చూడండి. ఇక్కడ స్ట్రిప్డ్, ఇలా స్ట్రిప్డ్ అనేసి మనం ఇస్తే చూడండి ఇలా వస్తుంది. ఒక లైన్ బై లైన్ వచ్చేసి మనకి ఇలాంటి వస్తుంది.
టేబుల్ స్ట్రిప్డ్ అంటారు దాన్ని. స్పేస్ చేసుకొని టేబుల్ స్ట్రిప్డ్ దీనిలోనే ఇస్తున్నాను అన్ని. టేబుల్ స్ట్రిప్డ్ ఇది మంది ఇది కాదు కదా. రిఫ్రెష్ చూడండి, లైన్ బై లైన్ అంటే బాడీ సెక్షన్ లో లైన్ బై లైన్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. క్లియరా? అర్థమైందా అందరికి? దాన్ని ఎక్స్ట్రా నేర్చుకోవాలంటే మిగతా క్లాసెస్ అన్ని చూడండి. ఎక్స్ట్రా నేర్చుకోవాలంటే మిగతా క్లాసెస్ చూడాలి. నెక్స్ట్ ఇది అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఇది ఎప్పుడైనా సరే మనకి మొబైల్ వీక్ వద్దాం అనుకుని స్క్రీన్ తగ్గించాను. స్క్రీన్ తగ్గిస్తే ఇది చూడండి, ఈ టేబుల్ వల్ల ఏమైతుంది, రెస్పాన్సినెస్ పోతుంది. సో ఇది చాలా రాంగ్ కదా, మనకి రెస్పాన్సినెస్ పోతుంది. దాన్ని సాల్వ్ చేసుకోవాలి. బూస్ట్అప్ అనేది రెస్పాన్స్ వెబ్సైట్ డిజైన్ చేయడానికి కదా. అప్పుడు ఏం చేయాలంటే దీని టేబుల్ కి ఒక పేరెంట్ తీసుకోవాలి. టేబుల్ పైన ఒక పేరెంట్ తీసుకొని చూడండి, ఒక పేరెంట్ తీసుకుని ఆ పేరెంట్ కి ఏమి ఇవ్వాలంటే టేబుల్ రెస్పాన్స్ అనే క్లాస్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ రెస్పాన్సివ్, టేబుల్ రెస్పాన్సివ్ అవుట్పుట్ చూద్దాం. రిఫ్రెష్ చూడండి, టేబుల్ కి రెస్పాన్సివ్ వస్తుంది. అప్పుడు టేబుల్ ఇట్లా జరుపుకొని ఇట్లా చూసుకోవచ్చు. క్లియర్ అనుకుంటా. ఇక్కడ కింద రెస్పాన్సినెస్ పోయింది చూడండి, టేబుల్ కి రెస్పాన్సినెస్ వస్తుంది అంతే. క్లియరా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అందుకే ఫస్ట్ వచ్చేసి నెంబరింగ్ లేనిది ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ తర్వాత నెంబరింగ్ ఉండేది మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ చేస్తుంది. ఇమేజెస్ అన్నమాట. ఇమేజెస్ లో కూడా ఇవన్నీ వదిలేయండి, నెంబరింగ్ లేనిది మాత్రం చూడండి. నెంబరింగ్ లేదు. ఇక్కడికి వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఒకసారి వినండి. కామెంట్ పెడదాం. ఒక నార్మల్ ఇమేజ్ తీసుకున్నాను. ఆ ఇమేజ్ చూడండి, విడ్త్ 900 పిక్సెల్ ఇస్తున్నాను. విడ్త్ నార్మల్ గా 900 పిక్సెల్ ఇస్తున్నా. దీనికి క్లాస్ నేమ్ వచ్చేసి ఇమేజ్ రెస్పాన్సివ్ ఇస్తున్నాను. ఇమేజ్ రెస్పాన్సివ్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. ఇది 900 పిక్సెల్, ఇది ఇమేజ్ రెస్పాన్సివ్ పిక్సెల్. ఇప్పుడు చూడండి, ఇమేజ్ రెస్పాన్సివ్ అనేది స్క్రీన్ తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతుంది. జస్ట్ విడ్త్ ఇచ్చింది మన స్క్రీన్ తో పాటు అడ్జస్ట్ అవ్వక మనకి ఏమైతుంది, రెస్పాన్సివ్నెస్ పోతుంది. సో ఇంకా దేని వల్ల రెస్పాన్సివ్నెస్ పోతుంది అంటే ఇమేజెస్ వల్ల కూడా రెస్పాన్సివ్నెస్ పోతుంది అంటున్నాడు. ఇప్పుడు ఇమేజెస్ అనే కేసెస్ లో మనం రెస్పాన్స్ ని సాల్వ్ చేసుకోవాలి. ఇంతవరకు మనం ఏం చూసింది, కాలమ్స్ అనే కేసెస్ లో రో అని చూసాం. రో వల్ల రెస్పాన్సివ్నెస్ పోతుంటే మనం ఏం చేసాం, దాని పేరెంట్ కి వచ్చేసి కంటైనర్ కానీ కంటైనర్ ఫ్లూయిడ్ కానీ మనం ఇచ్చాం. నెక్స్ట్ టేబుల్స్ లో టేబుల్ వల్ల రెస్పాన్సివ్నెస్ పేజీకి పోతుంటే ఏమి ఇచ్చాం, టేబుల్ కి పేరెంట్ గా టేబుల్ రెస్పాన్స్ అనే క్లాస్ నేమ్ ఇచ్చాం. ఇప్పుడు మనము ఇక్కడ ఇమేజెస్ వల్ల మనకు రెస్పాన్సివ్నెస్ పోతుంది అంటే ఏం యూజ్ చేయాలి అంటే ఇమేజ్ రెస్పాన్సివ్ అనే క్లాస్ నేమ్ యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత విడ్త్ వాడద్దండి. విడ్త్ వాడితే ఫిక్స్డ్ విడ్త్ అనమాట. అది విడ్త్ వాడి క్లాస్ ఇమేజ్ రెస్పాన్స్ అనేసి వాడద్దండి. ఎప్పుడైనా ఆ కాలం టోటల్ గా కావాలి అనేసి అనుకుంటే ఇమేజ్ రెస్పాన్సివ్ అనేసి దానికి ఇస్తే ఆ కాలం టోటల్ గా వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ గా ఒకటి ఇస్తున్నా చూడండి. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఒక రో తీసుకున్నా. ఒక రో నేను ఏం చేశానంటే 4 ఈక్వల్ పార్ట్స్ గా చేశాను. 4 ఈక్వల్ పార్ట్స్ గుర్తుపెట్టుకోండి, 4 ఈక్వల్ పార్ట్స్. 4 ఈక్వల్ పార్ట్స్ లో ఇమేజ్ ఎంత పెద్దదై ఉండాలి మనకి. కానీ ఇమేజ్ రెస్పాన్స్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే నీట్ గా అప్లై అవుతుంది. చూడండి, ఇక్కడ నేను విడ్త్ హైట్ ఏమి ఇవ్వలేదు. నేను దానికి ఎంత విడ్త్ ఉండాలి ఎంత హైట్ ఉండాలి నేను ఇవ్వట్లేదు. ఇమేజ్ రెస్పాన్స్ అనే క్లాస్ ఇచ్చాను. ఒకసారి చూడండి అవుట్పుట్. చూడండి, నీట్ గా అప్లై అయింది. ఎంత స్క్రీన్ కానీ సరే మనకి నీట్ గా అప్లై అయింది. ఇప్పుడు చూడండి, ఇంత స్మాల్ స్క్రీన్ కానీ సరే నీట్ గా అప్లై అయింది. చూడండి, ఇమేజ్ రెస్పాన్స్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల మనకి ఇమేజెస్ మనకి నీట్ గా అప్లై అవుతున్నాయి. మనకి చూడండి, ఓన్లీ రెస్పాన్సివ్నెస్ పోయింది దేనివల్ల, విడ్త్ కాన్స్టెంట్ గా ఇవ్వడం వల్ల మనకి రెస్పాన్సివ్నెస్ పోతుంది. ఒక్కసారి అసలు ఇమేజ్ రెస్పాన్సివ్ కి ఏం అప్లై అవుతుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇమేజ్ రెస్పాన్స్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నుండి సెలెక్ట్ అయింది. ఏదైతే యాక్టివ్ లో ఉందో ఆ క్లాస్ మంది ఇమేజ్ రెస్పాన్స్ అనే క్లాస్ అనమాట. ఇమేజ్ రెస్పాన్స్ అనే క్లాస్ ఉంటే మనకి చూడండి డిస్ప్లే బ్లాక్ ఉంది, మ్యాక్స్ విత్ 100% ఉంది, హైట్ ఆటో ఉంది. ఇది ఆటో చూసినట్టుంది కదా మీకు. ఇమేజెస్ అనే కేసెస్ లో నేను చెప్పాను, మ్యాక్స్ విత్ విడ్త్ అనేది చెప్పేటప్పుడు ఇమేజెస్ కూడా నేను చెప్పాను.
ఇమేజెస్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయి ఉండాలి. ఆ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయినప్పుడు మ్యాక్స్ విత్ 100% ఉండాలి. మ్యాక్స్ విత్ 100% ఉంటే మనకు అవి స్క్రీన్ తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతాయి. ఇది సో మీరు చూడకపోతే సిఎస్ఎస్ లో ఏ క్లాస్ అంటే మ్యాక్స్ విత్ అనే క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఇలాగే రాసింటాను నేను. స్క్రీన్ తో పాటు అడ్జస్ట్ అవ్వాలి అంటే మనకి ఇమేజ్ వచ్చేసి బ్లాక్ లెవెల్ అయి ఉండాలి. దానికి మ్యాక్స్ విత్ వచ్చేసి 100% అనేది మనం ఇస్తాం. క్లియరా? ఇట్లాగా ఇమేజ్ రెస్పాన్స్ ఇస్తే స్క్రీన్ తో పాటు ఇట్లా అడ్జస్ట్మెంట్ అవుతాయి. నెక్స్ట్ ఒకటేసారి చెప్పేస్తాను. ఇమేజ్ రౌండెడ్ అనమాట. ఇమేజ్ రౌండెడ్ అంటే బార్డర్ రేడియస్ అప్లై ఉంటుంది మనకి. బార్డర్ రేడియస్ కార్నర్స్ లో కొద్దిగా అప్లై ఉంటుంది. నెక్స్ట్ ఇమేజ్ సర్కిల్ అనమాట. ఇమేజ్ సర్కిల్ రావడానికి ఇమేజ్ సర్కిల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఒక కండిషన్ ఉంది, ఇమేజ్ సర్కిల్ గా రావాలంటే మీకు చెప్పలేదు. చెప్పానా మీకు ఇమేజ్ సర్కిల్ గా వచ్చేది ఎలా అనేసి? చెప్పలేదు అనుకుంటా. ఎవరు చెప్పారు బార్డర్ రేడియస్ 100% తీసుకోవాలనేసి? నేనేం మీకు చెప్పలేదే. బార్డర్ రేడియస్ అని చెప్పాను కానీ బార్డర్ రేడియస్ వల్ల మనకి ఇమేజ్ సర్కిల్ గా వస్తుందనేసి నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఎప్పుడైనా సరే ఇమేజ్ సర్కిల్ గా రావాలి అంటే ఒక కండిషన్, హైట్ విడ్త్ ఈక్వల్ గా ఉండాలి. సెకండ్, దాని బార్డర్ రేడియస్ వచ్చేసి ఆ హైట్ విడ్త్ లో హాఫ్ ఉండాలి. ఇప్పుడు 250 లో హాఫ్ ఎంత అవుతుంది? 125 అవుతుంది. 125 బార్డర్ రేడియస్ ఇస్తే మనకు అది సర్కిల్ లాగా వస్తుంది. సో దాన్ని ఇంకో విధంగా ఇవ్వచ్చు. బార్డర్ రేడియస్ 50% అనమాట. 50% ఇస్తే మనకు సర్కిల్ లాగా వస్తుంది. కానీ దానికన్నా ముందు కండిషన్ ఏంటంటే విడ్త్ హైట్ ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఈ రెండు అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, బార్డర్ రేడియస్ అంటే ఇమేజ్ రౌండెడ్ అనేసి ఇచ్చాను. ఇమేజ్ రౌండెడ్ అనే క్లాస్కి ఏం అప్లై అయింది చూద్దాం. ఇన్స్పెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇమేజ్ రౌండెడ్కి ఏం అప్లై అయింది? బార్డర్ రేడియస్ 6 పిక్సెల్ అప్లై అయింది. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంటర్నల్ లో ఏదైనా ఇచ్చుకొని కొద్దిగా ఎక్కువ ఇచ్చుకో, నీకు ఇంకా ఎక్కువ కావాలని అనుకుంటే. నెక్స్ట్ చూద్దాం ఇమేజ్ సర్కిల్. ఇక్కడ చూడండి, ఇమేజ్ సర్కిల్ ఏమి ఇచ్చాడు? బార్డర్ రేడియస్ 50% ఇచ్చాడు. దానికంటే కండిషన్ ఏంటి? మనకి హైట్ విత్ ఈక్వల్ గా వస్తే మనకు సర్కిల్ లాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇమేజ్ సర్కిల్ లాగా చేయాలంటే బార్డర్ రేడియస్ 50% ఉండాలి. దాని హైట్ విడ్త్ వచ్చేసి ఈక్వల్ గా ఉండాలి. ఇప్పుడు హైట్ విడ్త్ మనం ఈక్వల్ గా ఇస్తే వాడు బార్డర్ అంటే ఇమేజ్ సర్కిల్ వచ్చేసి వాడు బార్డర్ రేడియస్ అనేసి అప్లై చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ ఇమేజ్ థంబ్నెయిల్ అనమాట. ఇమేజ్ థంబ్నెయిల్ అంటే మనకి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇమేజ్ థంబ్నెయిల్ ఇస్తే మనకి ఇట్లా చుట్టూ ఒక లైన్ ఆఫ్ బార్డర్ వస్తుంది మనకి. ఈ బార్డర్ ని ఇంకా అలైన్మెంట్ చేసుకోవాలంటే ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ చూడండి, ఇమేజ్ థంబ్నెయిల్ కి మనకి ఏ ప్రాపర్టీస్ అప్లై చేశాడు? ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా కలర్ మార్చాలంటే ఇక్కడ చూడండి, బార్డర్ కలర్ వచ్చేసి ఇక్కడ మారింది. అండ్ ఏదైనా ఇంకా బార్డర్ రేడియస్ అండ్ బార్డర్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో చూడండి, ఇక్కడ ఏదైనా మార్చాలంటే ఇలాగా. అంటే ఇక్కడ వచ్చేసి స్పేసింగ్ పెరగాలి, దాని మధ్య స్పేసింగ్ పెరగాలి. ఇక్కడ చూడండి ప్యాడింగ్. సో ప్యాడింగ్ ఇచ్చాం. ఇప్పుడు చూడండి దాని అవుట్పుట్ ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని ఇది నాకు ఓకే బాగుంది అనేసి అనుకుంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రాపర్టీస్ మార్చామో ఆ ప్రాపర్టీస్ అన్ని తీసుకుని వెళ్ళి ఇన్లైన్ లో ఇవ్వాలి. ఇన్లైన్ లో ఇస్తే ఆ ప్రాపర్టీస్ ఓవర్ రైడ్ అయిపోయి ఈ ప్రాపర్టీస్ మనకు అప్లై అవుతాయి. క్లియరా? మీ రెస్పాన్స్ ఇస్తేనే నేను వెయిట్ చేసి ఆగుతాను అనమాట, లేకపోతే ఫాస్ట్ గా చెప్తాను. ఇవన్నీ మళ్ళీ తర్వాత చూడండి మీరు. ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ జంబోట్రన్ అనమాట. జంబోట్రన్ జస్ట్ చూడండి, ఇది ఒక నార్మల్ డివ్ అనమాట. ఇక్కడ చూడండి, నేనేమి ఇస్తున్నాను? జంబోట్రన్ ఇస్తున్నాను. టెక్స్ట్ జస్టిఫై ఇస్తున్నాను. టెక్స్ట్ జస్టిఫై అంటే కార్నర్స్ అన్ని నీట్ గా అలైన్మెంట్ అవ్వడానికి టెక్స్ట్ జస్టిఫై ఇచ్చాను. అండ్ జంబోట్రన్ ఇచ్చాను. ఈ జంబోట్రన్ ఇస్తే మనకు అవుట్పుట్ చూడండి ఒకసారి ఎలా వస్తుందో. నార్మల్ గా ఉండే డివ్ వచ్చేసి జంబోట్రన్ క్లాస్ ఇవ్వడం వల్ల ఇంతవరకు మనకి అలైన్మెంట్ అవుతుంది. ఒకసారి చూద్దాం దానికి ఏమేమి అప్లై అయ్యాయో. ఇన్స్పెక్ట్ చేస్తే జంబోట్రన్కి వెళ్తే మనకి ఇక్కడ చూడండి, ప్యాడింగ్ రైట్ అప్లై అయింది, ప్యాడింగ్ లెఫ్ట్ అప్లై అయింది. మళ్ళీ ఇక్కడ చూడండి జంబోట్రన్
నెక్స్ట్ 6 పిక్సెల్ అప్లై అయింది. మళ్ళీ ఇక్కడ చూడండి ప్యాడింగ్ టాప్ అప్లై అయింది అండ్ ప్యాడింగ్ బాటమ్ అప్లై అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి జంప్ బటన్ కి కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ చూడండి ఈ కలర్ మనం మార్చుకోవాలనుకుంటున్నాం. కలర్ మార్చుకోవాలంటే ఇక్కడ కలర్ మార్చుకోండి. అండ్ ఇక్కడ కలర్ చూడండి ఇన్హెరిట్ అని ఇచ్చాడు. ఇన్హెరిట్ అంటే ఏంటంటే కలర్ లో నార్మల్ గా ఇన్హెరిట్ అనేసి ఎక్కడైనా చూసే ఉంటారు. ఇన్హెరిట్ అనేసి ఇచ్చారు అంటే దాని పేరెంట్ కి ఏ కలర్ అయితే ఉందో నాకు కూడా అదే కలర్ అప్లై అవ్వు. దాని మీనింగ్ అనమాట ఇన్హెరిట్ అంటే. దాని పేరెంట్ కి ఏ కలర్ అయితే ఉంటుందో ఈ కలర్ కూడా అదే కలర్. అందుకే అనమాట మీరు ఎప్పుడైనా సరే గమనించారా దాని పేరెంట్ కి కలర్ అనేది ఇచ్చేస్తే దాంట్లో ఉంటే హెడ్డింగ్ కి అదే అప్లై అవుతుంది, దాంట్లో ఉంటే పేరెంట్ కి అదే అప్లై అవుతుంది, అంటే పారాగ్రాఫ్ కి అదే అప్లై అవుతుంది. మీరు గమనించాలి తెలిస్తే. ఇప్పుడు ఇన్హెరిట్ ఇక్కడ మార్చేసి నేను కలర్ వైట్ ఇస్తున్నాను. అందుకోసం మనము ఇన్హెరిట్ అనేసి రాయకుండా మనకి ఇక్కడ డైరెక్ట్ గా మీరు H1 కి P కి ఇక్కడ ఇన్హెరిట్ వచ్చేసి డివ్ ఇచ్చారు. దీనికి ఇచ్చారు అంటే దాని పేరెంట్ కి ఏదైతే కలర్, దీని పేరెంట్ ఏంది కంటెంట్ ఫ్లూయిడ్ ఉండొచ్చు లేదా బాడీ అని ఉండొచ్చు. బాడీకి ఏం రాసింటారు అవుట్పుట్ లో మనకి ఏం డిస్ప్లే అవుతుంది బ్లాక్ కలరే కదా. ఇప్పుడు బాడీలో మనం ఏదైనా సరే కలర్ మార్చామనుకోండి, ఇప్పుడు సపోజ్ స్టైల్ ఈక్వల్ టు కలర్ ఎల్లో ఇస్తాను. ఇప్పుడు కలర్ ఎల్లో ఇస్తున్నానంటే మనకు అన్ని ప్రాపర్టీస్కి ఎలా అప్లై అవుతుంది, నేనేమని చెప్పాను వాటికి అన్ని ప్రాపర్టీస్కి ఎలా అప్లై అవుతుంది బాడీ ఇన్హెరిట్ అని రాసింటాడు. కలర్ ఇన్హెరిట్ అంటే దాని పేరెంట్కి ఏదైతే అప్లై అవుతుంటుందో నాకు కూడా అదే అప్లై అవ్వు అనేసి దాని మీనింగ్. ఓకేనా, ఇన్హెరిట్ అంటే అది మీనింగ్ మనకి. అందుకోసం మనం ఎప్పుడైనా సరే పేరెంట్కి ఇచ్చినా సరే దాని లోపల ఉండే అన్ని కంటెంట్కి మనం అదే కలర్ అప్లై అవుతాం అనమాట. ఎక్సెప్ట్ యాంకర్ ట్యాగ్స్ అనమాట. యాంకర్ ట్యాగ్ కే మీరు రాయాలి. యాంకర్ ట్యాగ్ కి మీరు రాస్తేనే అవుట్పుట్ అప్లై అవుతుంది, లేకపోతే అప్లై అవ్వదు. క్లియరా జంప్ బటన్? జంప్ బటన్ అంటే ఇలా వస్తుంది మనకి ఏదైనా సరే కొద్దిగా స్టైలింగ్ గా మనకి ఇలా అప్లై అవుతాం. ఇలాంటి స్ట్రక్చర్ మీకు కావాలి అనేసి అనుకుంటే మీరు అప్లై చేసుకోండి. మళ్ళీ ఈ హెడ్డింగ్ ఈ పారాగ్రాఫ్ ఏమైనా స్టైలింగ్స్ ఏమైనా తగ్గించుకోవాలి, ఫాంట్ సైజ్ ఏమైనా తగ్గించుకోవాలి అనుకుంటే మళ్ళీ సెలెక్టర్ తీసుకొని మీరు తగ్గించుకోవాలి. సెలెక్టర్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకోకూడదు. ఇక్కడ వాడు ఏ సెలెక్టర్ కి అయితే వాడు రాసింటాడో, ఇప్పుడు వచ్చేసి ఈ జంప్ బటన్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ జంప్ బటన్ లో వచ్చేసి ఇక్కడ పారాగ్రాఫ్ కానీ H1 కానీ మనం చూసాము అనేసి అనుకుంటే వాడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడండి ఫాంట్ వెయిట్ 500 అండ్ లైన్ హైట్ కలర్ వచ్చేసి ఇన్హెరిట్ అన్ని చూడండి. కలర్ ఇన్హెరిట్ అన్నారు అంటే దాని పేరెంట్ కి ఏదైతే ఉంటుందో నాకు కూడా అదే అప్లై అవ్వు అనేసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్ ఇక్కడ దీన్ని కొద్దిగా తగ్గించాము అనుకుంటే దానికి ఇలా తగ్గుతుంది, లేదు పెంచాలి అనేసి అనుకుంటే ఇలా పెరుగుతుంది. ఏదైనా సరే మనకు పెంచాలి అనుకుంటే తగ్గించాలి అనుకుంటే ఇలా మనం పెంచుకోవచ్చు. ఓకేనా, ఇది సేమ్ ఇది ఎలాగనో మనకి వెల్ అనేసి ఉంది. వెల్, సో లాస్ట్ టాపిక్ ఈ రోజుకి వెల్ అనే కాన్సెప్ట్. ఇది అయిన తర్వాత మన తర్వాత చూద్దాం. వెల్ అని క్లాస్ నేమ్ పెడితే మనకు అది వస్తుంది. వెల్ లో కూడా లార్జ్ స్మాల్ అనేసి ఉన్నాయి. ఇది ఎలా అంటే వెల్ స్పేస్ వెల్ ఎస్ఎం అనేసి అంటాం, అంటే స్మాల్ అనమాట. దీనికంటే ఇది స్మాల్ గా ఉంటుంది. వెల్ వెల్ ఎల్జీ అనమాట. అంటే దీనికే ఎల్జీ అంటే లార్జ్ అంటే దానికి ప్యాడింగ్ అప్లై చేసి ఉంటారు ఎక్కువ అంతే. వెల్ అంటే మీడియం అనమాట, నార్మల్ గా ఉండేది మీడియం అనమాట. వెల్ ఎల్జీ అనేది లార్జ్ అనమాట, అంటే ఎస్ఎం అనమాట, స్మాల్ అనమాట. ఒకసారి చూద్దాం అది. చూడండి వెల్ అంటే ఇలా ఇది మీడియం అనమాట, ఇది స్మాల్ అనమాట, ఇది లార్జ్ అనమాట. అన్నిటి కంపేర్ చేస్తే మనం ఇన్స్పెక్ట్ చేసి చూస్తే అన్నిటి కంపారిజన్ ఏముంటుంది అంటే ప్యాడింగ్ ఉంటుంది. ప్యాడింగ్ 24 పిక్సెల్ ఇచ్చారు చూడండి ఎల్జీకి. దీనికి చూడండి ఎండికి అంటే వెల్కి ఏమి ఇచ్చారు ప్యాడింగ్ వచ్చేసి 19 పిక్సెల్ ఇచ్చారు చూడండి. ఎస్ఎం చూద్దాం. ఎస్ఎం చూడండి ఇది ఎస్ఎం వచ్చేసి 9 పిక్సెల్ ఇచ్చారు. 9 పిక్సెల్ ఎండికి వచ్చేసి 19 పిక్సెల్ అండ్ దీనికి వచ్చేసి 24 పిక్సెల్ ఇచ్చారు. సో వాటిలో ఏదైనా కలర్ మార్చుకోవాలంటే ఇక్కడ చూడండి వెల్కి ఏంది ఏదైనా బార్డర్ కానీ ఏదైనా కలర్ మార్చుకోవాలంటే ఇలా కలర్స్ చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎవ్రీ టైం నేను చెప్పను అనమాట. ఒక్కసారి నేను చెప్పాను అంటే రిమైనింగ్ అన్నిటికీ ఇలా ఇన్స్పెక్ట్ చేసుకొని వాటికి ఏం అప్లై అవుతుంది, ఇలాగ ఆ సెలెక్టర్ ని తీసుకున్నప్పుడే వాటికి ఏం అప్లై అవుతుంది అనేసి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇలాగా మనం సెలెక్టర్ తీసుకొని అవన్నీ చేంజ్ అవ్వాలంటే అవన్నీ ఇంటర్నల్ లో రాసుకోవాలన్నమాట. సో ఇది టుడే క్లాస్.